మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. Numbers never lie, add it up, that's me. సార్ని చూసినప్పుడు వారి ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు, మీ రియాక్షన్ ఎలా ఉండినారు? నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది అని ఏమన్నా ఆలోచించారా? మా నాన్నగారు నాకు పెళ్ళి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, నువ్వు ఒక బాధ్యత అయిన స్థానంలోకి వెళ్తున్నావు అంటే. మేడంని డిస్క్రైబ్ చేయాలి అంటే మాటల్లో, మీరు సార్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక మాటలో. మనం ఈ కుటుంబాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దాము, ఎట్లాంటి. సార్ బయట చాలా సీరియస్ టాపిక్స్ చెప్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటారు సార్? వ్యాపార ఇంకో యాంగిల్ చూడండి. మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? ఇద్దరిలో రొమాంటిక్ పర్సన్ ఎవరు? ఎమోషనల్ గా ప్రెజర్ ని ఎలాగైనా వస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ విషయంలో మాత్రం సొసైటీ నుంచి ఎప్పుడైనా క్రిటిసిజం అనేది ఎదురైందా? నేను అనుకుంది కరెక్ట్ అయితే, సత్యం నేను నమ్మితే. ఇద్దరు కలిసి ఫేస్ చేసిన టఫెస్ట్ ఏదన్నా ఉందా? 2003లో నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ ఏ కారు దొరికితే ఆటో ఎక్కాను. అక్కడ ఆటో సిగ్నల్ పడినా కూడా తీసుకెళ్ళి ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు? ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక చూడముచ్చటైన జంట, అందరికీ ఆదర్శమైన జంట. నిజంగా ఎవరా అనుకుంటున్నారు కదా, సమరం గారు, డాక్టర్ సమరం గారు, వారి సతీమణి రష్మి గారు ఉన్నారు. సో అందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి. అంటే చాలా లక్షల మందికి సమరం గారు సొల్యూషన్స్ ఇస్తారే, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారు అనేవి బోల్డ్ అనే విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వెరీ హ్యాపీ అండి. వెరీ హ్యాపీ. అసలు ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకైతే రెండు కళ్ళే సరిపోవట్లేదు. ఎప్పుడు సమరం గారిని ఒక్కటే అందరూ ఏదో వీడియోలలో బాగా చూడడం, ఇలా రష్మి గారిని అయితే అందరు ఈ యాంగిల్లో మాత్రం ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు. కానీ రష్మి గారిని కూడా చాలా చూస్తారు. నాడు చాలా పెద్ద సోషల్ వర్కర్. అవును అవును. మహిళా మండలి సెక్రటరీగా ఉన్నారు. సో మెనీ యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్. అదే ఈ రంగం సోషల్ మీడియాలో భారీగా చూడడం, అది అందుకే అంటున్న ఆదర్శ దంపతులు మీరు. సోషల్ మీడియాలో అంత కనబడకపోవచ్చు, అక్కడ రియల్ ఫీల్డ్ లో మాత్రం చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ అందరికి ఒకటే డౌట్ సార్, చెప్పాను కదా ఇందాక, లక్షల మందికి సొల్యూషన్ ఇస్తారు సమరం గారు. వైఫ్ గురించి ఏం చెప్తారా అని తెలుసుకోవాలని ఉంటది చాలా మందికి. ఏం చెప్తారు సార్? అంటే లక్ష మంది సొల్యూషన్ ఇచ్చాడు, వైఫ్ దగ్గర సొల్యూషన్ ఫెయిల్ అయిపోతాడేమో. ఫెయిల్యూర్ అయిపోతారా? వైఫ్ కూడా సమస్య అంటే తీరుస్తారు, సమస్యలు లేనప్పుడు ఏముంది అంటే సమస్య లేదు. కరెక్ట్ గా చెప్పారు. అదే సమస్య లేకపోతే ఇంకేముంది, అంటే కరెక్టే. సమస్య వస్తేనే పరిష్కారం అనేది, సమస్య లేనప్పుడు పరిష్కారం అక్కర్లేదు. సార్ని చూసినప్పుడు వారి ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు కదా, మీ రియాక్షన్ ఎలా ఉండినారు? నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది అని ఏమన్నా ఆలోచించారా అప్పట్లో? నేను ఫస్ట్ మా మ్యారేజ్ అన్నప్పుడు డాక్టర్ నాకు అంకుల్ అవుతారు అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. రెండోది, మా నాన్నగారు నాకు పెళ్ళి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, అమ్మ మా అమ్మమ్మే కదా, మా అమ్మమ్మ ఇల్లే కదా అని అనుకోవడం కాదు, అదొక పెద్ద
వసుదైక కుటుంబం లాంటిది జాయింట్ ఫ్యామిలీ అంటే. అటువంటి కుటుంబంలో నువ్వు ఒక బాధ్యత అయిన స్థానంలోకి వెళ్తున్నావు అంటే నువ్వు అందరి గురించి ఆలోచించాలి. అంతేగాని నేను నా వాళ్ళు అని కాదు, మనము అనే ఆలోచనతో ఉండాలని మా నాన్నగారు నాకు చెప్పిన మాట ఇప్పటికీ ఎప్పుడు గుర్తుంటుంది. అందుకని నాకు ఎప్పుడు నేను, మా పిల్లలు, నేను, మా డాక్టర్ అనే భావం కన్నా మన కుటుంబం అనే భావంతోనే ఎప్పుడు ఉంటాను నేను. అందుకని నాకు ఎప్పుడు ఏ సమస్య ఇంతవరకు కనిపించలేదు. సార్ మీది మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అంకుల్ అంటున్నారు, కొంచెం మీ మ్యారేజ్ గురించి. లవ్ మ్యారేజ్ మొత్త కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అంకుల్ అంటే ఎలా? మా అమ్మగారు బ్రదర్. ఆహా, అమ్మగారి బ్రదర్. అంటే చిన్నప్పటి నుంచి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారా కదా? చూసుకుంటూ ఉంటారు, మీకు తెలుసు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు అనేసి. అంటే అప్పట్లో ఎలా ఉంటది? తెలీదు, తర్వాత తెలుసు. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్లు. పుట్టిన వెంటనే మా వాళ్ళు ఖచ్చితంగా మీ అమ్మాయిని మేము చేసుకుంటాం అన్నట్లు ఇలాంటివి ఏమన్నా జరిగాయా మీ దగ్గర కూడా? ఏం మరి మాకు తెలియదు. మీకు తెలీదా? కానీ నిజంగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా నిజంగా చూడనీకి లవ్ మ్యారేజా అన్నట్లు ఉంటారు మీ ఇద్దరు. ఒకరి కోసం ఒకరు అంటే మీలాంటి వారే కదా, ఒకరి కోసం ఒకరు, వీళ్ళిద్దరు అందరి కోసం. అది మాది కరెక్ట్. మీరిద్దరు అందరి మా కోసం, ఇద్దరి కోసం, అందరి కోసం, అందరి కోసం. అంతే. అది మాత్రం కరెక్ట్. మేడం ని డిస్క్రైబ్ చేయాలి అంటే మాటల్లో, మీరు సార్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక మాటలో. వ్యక్తి ఎన్నో రకాల కోణాలు ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా మనం మనకేమిస్తారు వాళ్ళు అనే దానికన్నా వాళ్ళ నుంచి మనమేం నేర్చుకోవాలి అనే భావంతో నేను ఎప్పుడు చూశాను. ఎందుకంటే డాక్టర్ దంచి ఒక టైం మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఒక పట్టుదల, ఒక పని ఏదైనా తీసుకుంటే కనుక అది ఎలా చెయ్యాలి అనేది ప్లానింగ్ చేయడం, ఇట్లా రకరకాల విషయాల్లో నేను డాక్టర్ దంచి నేర్చుకుంటూ ఉంటాను. అబ్బా ఎందుకు చెప్పారు, ఎందుకు చేయమన్నారు, ఇవెందుకు మనకి అని ఇప్పటి వరకు మాత్రం మా పెళ్ళి ఇప్పటికి 1969 మే 25న అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఆలోచన. మేబీ మేమందరం కలిసి చిన్నప్పటి నుంచి ఒక జాయింట్ ఫ్యామిలీ, ఎప్పుడు కూడా నాది నీది అనే కన్నా మనది మనం అనే భావంతో పెరిగాము. అందుకని చెప్పి అసలు ఎప్పుడు నాకు ఇప్పటికి కూడా ఎప్పుడు ఆలోచన లేదు. మీకు సార్ నాకు ప్రత్యేకంగా ఏం లేదు. ఏం లేదా? అంటే ఇద్దరం కలిసి ఈ కుటుంబంలో మనం ఈ కుటుంబాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దాము, ఎట్లాంటి సపోర్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మా పిల్లలకు కూడా అదే వచ్చింది, అందరు కూడా అలాగే ఉంటారు. మిమ్మల్ని చూసి ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చింది. ఈవెన్ మా మనవలు కూడా. అబ్బో, అంటే అందరం కలిసి ఎప్పుడు ఒకటిగా ఉండాలి అనే భావన నేర్పాలండి పిల్లలకి. అప్పుడు మనకు కూడా అదే వస్తుంది. మనం చెప్పింది వాళ్ళకి ఇంపోజ్ చేయడం కాదు, వాళ్ళు అర్థం చేసుకుని మన ఫాలో చేసుకుంటే సరిపోతుంది. మా సార్ బయట చాలా సీరియస్ టాపిక్స్ చెప్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటారు సార్? అంతే సీరియస్ గా ఉంటారు. డాక్టర్ ఇంకో యాంగిల్ మీద చూడాలి, చాలా సరదాగా కూడా ఉంటారు, జోక్స్ వేస్తారు. అందుకని చెప్పి దేనికి అదే, అంతేనా? సీరియస్ గా ఉండే చోట సీరియస్ గా ఉండాలి, పని చేసే చోట పని, ఫ్యామిలీ ఫ్యామిలీ. అబ్బో, ఇక్కడ చెప్పనా, నేను చాలా జోయిలుగా ఉంటాను. కానీ మా మిస్సెస్ మాత్రం కొన్ని సందర్భాలు ఏంటి ఇప్పుడు ఇవే మాటలు అంటుంది. నేను మాత్రం ఎప్పుడు కూడా 24 hours కాస్త సరదాగా ఉండాలని అనుకుంటా. నా మనసు అది అలా ఉంటుంది. తను మాత్రం కొన్ని సమయాల్లో అవసరం లేదు, అంత సరదాగా అవసరం లేదు. నేను అలా అని ఏమన్ను, కాకపోతే ఏంటంటే సమయాన్ని బట్టి మనం మాట్లాడాలి అంటాను అంతే. కానీ నిజంగా ఎంత గ్రేట్ అసలు, ఇంత హైపర్ యాక్టివ్ గా ఎప్పుడు నవ్వుతూ, అందుకే అంటారు సంతోషం సగం బల, నవ్వుతూ ఉంటే హెల్దీగా ఉంటారు అనేసి. ఎగ్జాంపుల్ మీరే, లైవ్ ఎగ్జాంపుల్. 88 years అయినా కూడా ఇలా ఉండి నవ్వుతూ ఉన్నారంటే సీక్రెట్ అదే ఉంటుంది. మీరు తీసుకునే మంచి భోజనం, ఎక్సర్సైజ్, మీలో ఉన్న మంచితనం, క్రమశిక్షణ, వీటితో పాటు మీ స్మైల్ ఏమో. సో ఈ భార్యాభర్తలు అన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి. గొడవలు లేదు అంటే అసలు అది రిలేషనే కాదు. సో మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? నేనే చెప్తానేమో. మీరే చెప్తారా? తను చెప్పింది నేను చెప్తాను. ఎందుకంటే మనం చెప్పేసి సారీ అంటే అయిపోద్ది. చాలా సందర్భాలు ఎక్కువ సారీ, ఎందుకు సారీ, ఏం అవసరంలా, అంత ఊరికే మరీ సారీ చెప్పవసరం లేదు అని నన్ను డిక్టేట్ చేస్తుంది. కానీ భలే అన్నారు అమ్మ మాత్రం, తను చెప్పాల్సినది చెప్పేస్తారు, లాస్ట్ లో సారీ అనేది ఒకటి వదిలేస్తారు. అప్పుడు సమస్య పరిష్కారం అయిపోయినట్టే. చాలా మందికి తెలియక
ఈగోలతో సారీలు చెప్పుకోరు. ఇది ఫాలో అవ్వండి అమ్మ, అందరు ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు ఆదర్శ దంపతుల్లాగా. కానీ తప్పకుండా Yeah. కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, రాకుండా ఉండవు. ఆ, అంటే ఇది పరిష్కారం కూడా చూసుకోవాలి అంటే కాన్ఫ్లిక్ట్. అంటే ఆ విషయానికి ఆ సమస్యని ఒక్కొక్కడు ఒక కోణంలో చూస్తారు. అవును. చూసినప్పుడు ఒకళ్ళ విధానం ఒకలాగా ఉంటుంది, ఇంకోటి ఇంకోలాగా ఉండొచ్చు. కానీ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటేనే కదా సమస్య అక్కడ ఉందని తెలిసేది. అందరం మాట్లాడుకోవాలి, ఇద్దరం డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసేటప్పుడు ఒకవేళ ఎవరిది కరెక్ట్ అనుకుంటే ఉండేవాళ్ళు సారీ చెప్పిస్తే అయిపోయింది. అయిపోయిందా? సో డాక్టర్ గారు బోల్డ్ అని అడ్వైజెస్ ఇస్తారు. సో ఇంట్లో ఎలా అండి, మీ అడ్వైజెస్ ని ఫాలో అవుతారా లేదా ఇగ్నోర్ చేసేస్తారా? నేను ఇస్తాను చెప్పాలండి. నేను చెప్పడం కాదు, అంటే డాక్టర్ గారికి ఇతరులు సమస్యల్లో ఉన్న వాళ్ళు చెప్పిన దానికి పరిష్కార మార్గాలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి చెప్తారు. కుటుంబంలో ఏదైనా సమస్యలు కానీ, సమస్యని కాదు ఏదైనా విషయం గురించి, ఒకరికి ఎవరికైనా హెల్త్ బాగాలేదు, మా ఇంట్లోనే ఉన్నారు, బాగున్నప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. దానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుంటాం, అంతే. ఎంత అండర్స్టాండింగ్. నిజంగా మీ ఇద్దరిని చూస్తే చాలా ముచ్చటగాని ఊకే అనలేదు. మా ఇద్దరనే కాదు, మా కుటుంబంలో చెప్పా కదా, అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి, ఎవరికైనా ఒకరికి హెల్త్ బాగాలేదు అంటే ఎలా చేద్దాం ఏంటి అంటే మనం గారు నిర్ణయం చేసుకోవడం కాదు, అందరం కలిసి నిర్ణయం చేసుకోవాలి. షేర్ చేసుకోవడం, ఐడియాస్ ని షేర్ షేర్ చేసుకోవడం, అలాగే చేసుకొని సొల్యూషన్స్ అందరు కలిసి అంటే ఆలోచించడం. అందరం ఉన్నాము, జాగ్రత్తగా ఉందాము, లేకపోతే మనం ఈ సమస్యని బట్టి మాట్లాడుతూ ఉంటాం, అంతే. మీరు ఇద్దరిలో రొమాంటిక్ పర్సన్ ఎవరు? నేనే. ఎక్కువ మాట్లాడేది ఎవరు? నేనే. డాక్టర్ అన్ని నేనే. అంటే డాక్టర్ మాట్లాడినా నేను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నా అభిప్రాయం కూడా నేను చెప్తూ ఉంటా. కొన్నింట్లో నాకు అది నచ్చితే మామూలుగా అన్ని ఇది పనులు ఖచ్చితంగా నేను అడిగేది, ఇది మీరు అయ్యింటారు సార్. ఎక్కువ కోపం వచ్చేది ఎవరికి? దానికి వస్తుంది నాకంటే ఎక్కువ. నాకు అసలు అంటే కోపం అనేది రాదు. ఏదైనా సరే పని చేస్తే అలసిపోయి ఉండి మళ్ళీ వచ్చాక ఇంకేదన్నా చేయాల్సి వస్తే మాత్రం అలసట మీద కొంచెం నేను మాట్లాడకుండా ఉంటాను. ఎందుకంటే అలసిపోయి ఉండి నేను కూడా మామూలుగా ఊరినే ఇంట్లో ఉండేదాన్ని కాదు కాబట్టి, అవును, అలసిపోయేటట్లుగా పని చేసి వచ్చినా లేకపోతే ఎక్కడికి బయటకు వెళ్ళి వచ్చినా ఎప్పుడన్నా వస్తుందేమో కదమ్మా కోపం. అంతే. నాకు అంత తొందర రాదే, రాదు. చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఎంత సహనంగా ఉన్నారంటే మీ ఇద్దరు. ఫస్ట్ నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే ఇద్దరికీను. కోపం అని కాదు, డిస్కస్ చేసుకుంటాం విషయాన్ని ఎట్లా చేయాలి ఏంటి. సో చాలా సెన్సిటివ్ కేసెస్ ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు కదా సార్. ఎమోషనల్ గా ప్రెషర్ ని ఎలాగైనా వస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుందండి, ఉండదు. కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే సొల్యూషన్ ఉంటుంది. అంచేత చూద్దాం అని కొద్ది వాయిదా వేస్తే, ప్రస్తుతం ఎప్పుడైనా సరే మనం బాగా టెన్షన్ పెట్టేసేది ఉంటే ఇమ్మీడియట్గా దాని సొల్యూషన్ కోసం చేయకూడదు. కొద్దిగా దాన్ని పోస్ట్పోన్ చేసుకుని టైం కొద్ది చేసుకుని చేస్తే మనకు బాగానే ఉంటుంది. అంటే ఇలా మన బ్రెయిన్లో అది పనిచేస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మరి వెంటనే మనం ఒక నిర్ణయానికి రాకూడదు. ఉంటాయి తప్పకుండా, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ విషయంలో మాత్రం వెంటనే సొల్యూషన్ ఏంటి, దానికి ఏం చేయాలి ఏంటి వెంటనే అనేది కాకుండా వెయిట్ అండ్ సీ. చాలా విషయాలు మనం ఏదో చేసేయాలి అనుకున్నారు కావాలి, వెయిట్ అండ్ సీలో ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా వేసి పరిష్కారం అయిపోతాయి. ప్రతిదానికి మనకి సమస్య చెప్పేయాలి, జవాబు చెప్పేయాలి, ప్రతి వాళ్ళకి మాట చెప్పేయాలి అనే అవసరం లేదు. యూ కెన్ వెయిట్ అండ్ సీ. చాలా అలా చేసేటప్పుడు చాలా సమస్యల్ని మనం లేకుండా చేసుకుంటాం. లేకపోతే సమస్యలు తెచ్చిపెట్టు, సమస్య అనుకునే సమస్యలు కాదు, యాక్చువల్గా కాదు, సమస్యలు కాదు. అవి అసలు జరుగుతుంటే హ్యాపీనెస్ ఉంటాయి. వాటిని మనం కొద్దిగా సింపుల్గా ఒకవేళ తీసి వదిలేస్తే చాలా వరకు ఆటోమేటిక్ పరిష్కారం అయిపోతుంది. సొసైటీ ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. సో సొసైటీ నుంచి ఎప్పుడైనా క్రిటిసిజం అనేది ఎదురైందా మీకు? మీరు చాలా చేశారు సార్, ఒకటి కాదు, రెండు కాదు. అసలు అంటే ఇంత సోషల్ మీడియా లేనప్పుడు, ఇంత అవేర్నెస్ లేనప్పుడు, అనాగరికంలో ఉన్నప్పుడు అనే చెప్పుకోవాలి. సమస్యలు అంటే ఎప్పుడు ఉంటాయండి. ఎందుకంటే మనం సమాజం ఎదురైతే కొంచెం అంటే ఉన్నటి భావాలకు ఎదురెదుతారు, అంతవరకు ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలకు ఎదురెదుతారు తప్పకుండాను. పాతుపోయిన భావాల వరకు మూఢనమ్మకాలు లాంటివి అనుకోండి, అవి ఉన్నప్పుడు వాటి మన ఎదురుగా మనం మాట్లాడినప్పుడు కొంత తప్పకుండా సమస్యలు వస్తాయి. కానీ మనం నేను మాత్రం ఇప్పుడు అనుకుంటాను, ఇప్పుడు నేను అనుకుంది కరెక్టు అయితే, అది సత్యం నేను నమ్మితే నేను గట్టిగా నిలబడతాను. సత్యం నమ్మితే మాత్రం, అంతేగాని ఎదుటి వాళ్ళు దాని మీద
వాళ్ళు అంచేత మన ఫ్యాక్ట్ అయినట్లయితే మన ఫ్యాక్ట్ ఏమంటే అది ఎక్కువ రియాక్ట్ కూడా అవసరం పని లేదు. మన చెప్పిన మాట కరెక్ట్ అనుకోండి, ఎదుటివాడు ఊరికే అంటున్నాడు అనుకోండి, మనం చెప్పిన ఫ్యాక్ట్ ఏదో అనుకోనండి, అంతే అనుకోండి. కానీ మనం ఎప్పటికైనా సత్యంగానే నిర్ధారణ అవుతుంది. ఎప్పటికైనా సత్యం నిర్ధారణ అవుతుంది. అంతేగాని మనం చెప్పేది సత్యము అయినప్పుడు ఎందుకు మనం అసలు ఇగ్నోర్ చేసేయడం అంతే. ఆ మాట ఇగ్నోర్ చేసేయడమే. పెద్దానికి జవాబు చెప్పాల్సిన పని లేదండి. పెద్దానికి జవాబు చెప్పాలి. పెద్దానికి చేస్తే ఇష్యూస్ అనవసరంగా ఎక్కువ అవుతాయి, లేని పని అవుతాయి. పెద్దానికి చేయాల్సిన ఎవడో మనం విమర్శించాడు అనుకోండి, ప్రతి విమర్శించిన మనకి కరెక్టే, విమర్శిస్తారు. విమర్శించాడు కదా అని మనం డిఫెన్స్లోకి వచ్చి గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే చేసే కరెక్ట్గా చేస్తున్నామో మనం నమ్మాము అది కరెక్ట్ అని, మనం నమ్మాము కరెక్ట్ అని, కాకపోవచ్చాము. నమ్మినప్పుడు మాత్రం అలాగే ఉండొచ్చు. అంతేకాని దాన్ని ఊరికే చేయడానికి చేసి రెండోవాడు మనం విమర్శించేవాడు కూడా అంత తీవ్రంగానే ఉంటాడు. వాడు అంత నమ్ముంటాడు, మనతో వాళ్ళు నమ్ముతాయి. చివరికి మిగిలేది ఘర్షణ, అనవసర ఘర్షణ. అంచేత కామ్గా ఉన్నాం. కామ్గా కొంత ఏదో కొంచెం సింపుల్గా సరే నీ ఆలోచన కరెక్ట్. నేను మాత్రం అంటే ఓకే, నువ్వు కూడా కరెక్ట్ అవ్వచ్చు, కానీ నేను మాత్రం ప్రస్తుతానికి మాత్రం నేను అనుకుంది బాగా కరెక్ట్ అనుకుంటున్నాను అంట. నేను మార్చుకోసం పని లేదు, కరెక్ట్ కాదు. మరి అంత ఇష్యూకి వచ్చేవాడు మనం. కానీ ఘర్షణ మాత్రం ఇప్పుడు కూడా దూరంగా ఉండాలి. ఘర్షణ తగ్గించుకోవాలి వీలైనంత వరకు. మామూలు వాళ్ళకి మనకి తేడా ఏంటి? అంచేది వీళ్ళతో ఇష్యూస్ ఏది కూడా ఇష్యూ పెంచుకోకూడదు. అది ఇంట్లో వ్యవహారం కావచ్చు, బయట వాళ్ళ వ్యవహారం కావచ్చు, ఏదైనా సరే ఆ రంగా ఉండాలి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. అనవసరం మనం కరెక్ట్ అనుకుంటున్నాం కదా, మనం తప్పు చేస్తుంటే మనం డిఫెన్స్లోకి వెళ్ళి ఏదో కింద పెట్టి పైన పెట్టి తిమ్మిని బంతి చేయడం ప్రయత్నం చేయాలి. అలాంటి బుద్ధులు మాకు లేవు. తిమ్మిని పని చేసి చెప్పి పల్టీ కొట్టిద్దాం, గుడి కొట్టిద్దాం ఆలోచన మాకు ఇప్పుడు రావు, చెయ్యం కూడా. ఎందుకంటే సత్యసంధతకి కట్టుబడి ఉన్నవాడే. అంచేత ఎక్కడ ఎవరిని దగా చేయాలి, మోసం చేయాలి, అబద్ధ మాటలతో కొట్టుకు రావాలి మాత్రం ఏనాడు నేను అనుకోను, ఎవరు అనుకో. అబద్ధ మాటలతో ఏదో మనం చేయాలి అవసరం లేదు కూడా. ఎందుకు అవసరం ఏంటి? అసలు అబద్ధం చెప్పడం, దాన్ని సంపాదించుకోవడం, కింద పడడం దాని అవసరం లేదు. అంచేత మనం ఒకటి చెప్పామంటే మాత్రం చాలా వరకు మనం నమ్మున్నాం కనుక నమ్మిన దానికి కట్టుబడి ఉన్నాయి, కరెక్ట్ అనుకుంటారు. ఇది బహుశా కాస్త విజ్ఞత గల ప్రతి ఒక్కళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నాను, మన ప్రేక్షకులుగా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటాను. మీ ప్రొఫెషన్ వల్ల కపుల్ లైఫ్ లో బౌండరీస్ మెయింటైన్ చేయడం ఏమన్నా కష్టమైందా మీకు? ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వచ్చేది మాత్రం డాక్టర్స్ డాక్టర్స్ కదా, ఇంకా ఇలాంటి ప్రొఫెషన్స్ వాళ్ళకి ఎట్లాంటి ఫ్యామిలీ లైఫ్ చాలా సాక్రిఫైస్ చేయాలండి, చాలా సాక్రిఫైస్ చేయాలి. ఎన్నో అకేషన్లో మీరు చెప్తాను, దాన్ని నేను హాస్పిటల్ పంపించాలనుకోండి, మామూలుగా అయితే పక్కన మనం నేను వెళ్ళాలి చూపించాలండి. నేను వెళ్ళేవాడు కదా, చాలా సంవత్సరాలు వెళ్ళలేదు. తన డెలివరీ ఆపరేషన్స్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఇంతమంది జనం ఉంటారు, వదిలేసేసి నేను వెళ్ళలేను. ఎవరిని కొలిచి పంపించడం, ఏదైనా చేయించాలంటే ఇంకోళ్ళకి ఇచ్చి పంపించడం, మామూలుగా ఇచ్చి పంపించడం అంతే. అలా ఎవరో ఒకరు పంపించడం, లేదా తన ఒంటరికి పంపించడం, అవి చాలా జరుగుతాయి. చాలా నాకే కాదు, నా ఉద్దేశం ఎంతమంది డాక్టర్లు అన్న వాళ్ళందరికీ చాలా జరుగుతుంది. ఫ్యామిలీ లైఫ్ మాత్రం తప్పకుండా ఇబ్బంది ఉంటుంది. నేను ఒక్కడికి అన్నాను, డాక్టర్స్ అన్న వాళ్ళకి, అలాగే ఇతర తన వాళ్ళకి కూడా. అలాగే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే తన డ్యూటీలో ఉన్నప్పుడు తన భార్య కానీ పిల్లలు కానీ ఏం చేయలేడు, కుదరదు. వాళ్ళ వదిలేసి ఊళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. అంచేత తప్పకుండా ఫ్యామిలీ, అందులో డాక్టర్స్ విషయంలో మాత్రం ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఏదో ఫంక్షన్లో మనం కలిసి వెళ్ళాము, తను ఒంటరికి వెళ్ళమంటారు, ప్రతి చోట తను వెళ్ళమని అంటాను. నేను వెళ్ళలేను, అందుకే తను వెళ్ళిరా, కనబడరా, చేసిరా అంతే. తను మాత్రం నేను ఉండాలని అనుకుంటే పక్కన ఆ విషయం వెళ్ళాలని, ఫ్యామిలీ ఫంక్షన్ ఉండాలనుకుంటుంది. కానీ నా కమిట్మెంట్ వేరే ఉంటుంది. ఆ కమిట్మెంట్ ఉండబట్టి వెళ్ళరా అంటాను. ఇక తనకి అలవాటు అయిపోయింది. చివరికి ఇక చెప్పడం కూడా మానేసింది. బాధ అనిపిస్తుందా అమ్మ? బాధ అని కాదు, ఇప్పుడు మెయిన్గా డాక్టర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టి ఫ్రెష్గా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టుతారనుకోండి, అది ప్రాక్టీస్ పేషెంట్
ఇతరుల లైఫ్ మనం సేవ్ చేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి డాక్టర్స్ వైఫ్స్ కూడా అర్థం చేసుకుని చాలా మంది అసలు పిల్లల బాధ్యత అంతా పిల్లల చదువులు కానివ్వండి, వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్గా డాన్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఉన్నా కూడా చాలా కేర్ తీసుకుని పిల్లల్ని చూడడం అనేది జరుగుతుంది. అలా అని వాళ్ళకి మగవాళ్ళకి ఆలోచన ఉండదా అంటే ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఏదైనా కేసు వస్తుంది, చూడాలన్నప్పుడు ఫస్ట్ అది ముఖ్యం. అది చూస్తూ ఉంటారు, మనకి సపోర్ట్ చేస్తున్నారు లేదా అనేది ముఖ్యం నన్ను అడిగితే. కానీ వైఫ్ మాత్రం ఇద్దరు ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటేనే కుటుంబాలు సుఖంగా ఉంటాయండి. మేము వైఫ్ విషయంలో నెగ్లెక్ట్ చేయగలిగాం. మా పిల్లలు ఉండేవాళ్ళండి, వాళ్ళు చదువుకుంటే చదువులను తనే చూసింది. నేను అంత వాళ్ళు హై స్కూల్ లెవెల్లో చదువుతున్నప్పుడు వాళ్ళని ఎప్పుడు నేను చూసి పలకరించడం జరిగేదంటే, వాళ్ళు మంత్లీగా రిపోర్ట్ ఉంటుంది, సైన్ చేస్తారు ఫాదర్ చేత, మార్క్స్ లిస్ట్, ప్రోగ్రెస్ కార్డ్ పెట్టాలి. అది నేను హాస్పిటల్ ఉంటే పట్టుకొచ్చి నాకు ఇచ్చి ఆ మంత్కి ఒకసారి మా అమ్మాయిలు వచ్చి ఆ ప్రోగ్రెస్ కార్డ్ చూపించాను. అంత అంటే ఎంత సాక్రిఫైస్. ఎందుకంటే నేను ఒక హాస్పిటల్ ఉదయం వచ్చేవాడిని, వచ్చేసారి నిద్రపోతుంటారు, మళ్ళీ నిద్రపోతుంటారు. నిద్రపోతుంటే ఎప్పుడు కలుస్తాం, ఇక కలిసేది లేదు. ఇక తక్కువ వాళ్ళు స్కూల్లో ఉంటారు, మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు నిద్రపోతుంటారు. మళ్ళీ నేను వచ్చాడు కానీ వాళ్ళు నిద్రపోతున్నామో లేకపోతే లేచి స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది, నేను లేచాడు వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా ఉండి నేను మంత్కి ఒకసారి మా వాళ్ళు అది చెప్తారు, మేము మా డాడీని ఎప్పుడు ఇస్తామంటే మంత్లీ ఇప్పుడు సైన్ చేసి అది కూడా ఎక్కడ ఇంట్లో కాకుండా హాస్పిటల్కి వచ్చి అదే పెట్టించగలం. అంటే ఫ్యామిలీ లైఫ్ చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. చాలా నేనే కాదు, నేను ఒకనే చెప్పడం కాదు, డాక్టర్స్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళు చాలా మంది అలా ఉంటారు. ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చెయ్యిందే మాత్రం వాళ్ళ ప్రొఫెషన్లో కానీ వాళ్ళ జాబ్లో కానీ వాళ్ళు జస్టిఫై చేయలేరు. జస్టిఫై చేయాలి, మనం మన జాబ్ని జస్టిఫై చేయాలి. జస్టిఫై చేయకపోతే తప్పు అవుతుంది. అంటే మనం అలా అంత డెడికేటెడ్ ఉంటే షైన్ కూడా అవుతాం, సమాజం దృష్టిలో పడతాం, అందరి దృష్టిలో పడతాము. మనం ఒక కమిటెడ్ పర్సన్ దృష్టిలో కమిటెడ్ ఉండాలి, ప్రతి ఒక్కరు కమిటెడ్ కూడా అలా అనిపించుకుంటాము, అన్ని చేస్తాం. అంతే వాళ్ళు జరిగేది. చేత మా పిల్లలు పెద్దవాళ్ళైపోయి పెళ్ళిళ్ళు అయిపోయి అంత అయిపోయా కూడా అప్పుడు చెప్పే డాడీ మీరు చిన్నప్పుడు మిమ్మల్ని కలిసి ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం తప్ప ఇప్పుడు కలవలేదని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు అనుకుంటారు. ఒకసారి టీవీలో కూడా మాట్లాడి ఇంటర్వ్యూ, పిల్లలు నాతో ఇంటర్వ్యూ చేసేవాడు, అప్పుడు బయటపడ్డారు. అంటే ఎన్నో సరదాలు పిల్లలకు ఉంటాయి, సరదాలు. ఎంత మిస్ అవుతారు ఫ్యామిలీ మాత్రం, చాలా మిస్ అవుతారని అర్థం. చాలా మిస్ అవుతారు. ఇద్దరు కలిసి ఫేస్ చేసిన టఫెస్ట్ ఏదన్నా ఉందా? 2003లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను గవర్నమెంట్ కమిటీలో మీటింగ్ ఉంటే బెంగళూరులో మీటింగ్ అది నేను వెళ్ళాను. అందు ముందు రోజు మా కజిన్ వాళ్ళతో ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఆ కజిన్ మీటింగ్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అక్కడ ఏ కార్లు దొరకపోతే ఆటో ఎక్కాను. అక్కడ ఆటో సిగ్నల్ పడినా కూడా తీసుకెళ్ళి స్పీడ్గా వెళ్తుంటే ఆటో రివర్స్ అయిపోయింది, అప్ సైడ్ డౌన్. ఇంకో వెహికల్ ఏదో వచ్చి గుద్దింది. నాకు మొత్తం ఈ సైడ్ మొత్తం కంప్లీట్ కట్ అయిపోయింది, ఇలా కట్ చేసేసింది. మీటర్ కింద స్టార్ షేప్ లేకుండా నేను నా అంతటి నేనే వాట్ నెక్స్ట్ అనుకున్నాను. వాట్ నెక్స్ట్ అని, నా లైఫ్ సేవ్ అవ్వాలి, అన్నోన్ ప్లేస్లో మనం చనిపోయాడో తెలియని వాళ్ళు రోడ్డు మీద ఇట్లా ఉన్నారు అని అనుకోకూడదని నాకు నేనే మళ్ళీ ఆ టైంలో షాక్. ఎందుకంటే ఒళ్ళంతా దెబ్బలే, కట్స్ అన్నీ ఉండేసరికి నేను ఒక్క ఆటో అతను వస్తా అన్నాడు, మిగిలినది మెడికో లీగల్ కేసు అవుద్దని చెప్పి రానన్నారు. సరే అతను తీసుకుని బయలుదేరి నేనే మణిపాల్ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను. ఇంతలోపల మా కజిన్ వాళ్ళ ఇల్లు ఏరియాకి వచ్చేసరికి ఆ అబ్బాయి చెప్పాను, ఇదేంటి రైల్వే కౌంటర్, వాళ్ళ దగ్గర కనుక్కుని వాళ్ళకి నేను అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మణిపాల్ హాస్పిటల్ నుంచి బాబు తను తీసుకొచ్చాడు, ఇది అంబులెన్స్. నేను ఇక్కడి నుంచి వెళ్తే ఒంటరిగా ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు మొత్తం తమిళనాడు, కర్ణాటక అన్ని అసోసియేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చి 100 నుంచి 200 మంది అక్కడే. నేను మళ్ళీ హాస్పిటల్ వచ్చే వరకు కూడా అక్కడ ఉండి చాలా సపోర్టివ్గా ఉన్నారు. డాక్టర్ గారు ఆ రోజు ఇది ఈవినింగ్ జరిగితే నెక్స్ట్ డే
వచ్చారనమాట. ఆఫ్టర్నూన్. అప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు. డాక్టర్ బస్సులో హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో బెంగళూరు వచ్చి, అంటే ఏదన్నా సరే వాళ్ళు రాలేదు అని ఆ టైంలో ఎందుకు చెప్తున్నారంటే, ఆ టైంలో వాళ్ళు వెంటనే రాలేదు అనుకునే వాళ్ళు దూరంగా ఉన్నారు, రావడానికి ఎన్ని ఇది అవుతుందని మనం కూడా ఆలోచిస్తూ ఉంటే కనుక ఎప్పుడైనా కానీ చిన్న సర్దుకుపోతూ ఉండాలి. పెద్దదా చిన్నదా అని కాదు సమస్య. అట్లా ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి ఉండాలండి ఎవరికైనా కానీ. సమస్యలన్నీ అందరికి వస్తాయి. ఒకవేళ అలసిపోయి కోపం మీద మనకి చికాకుగా అనిపించేవి కూడా సమస్యలు ఉంటాయి ఇళ్లల్లో. ఎందుకంటే కొన్ని చెప్పలేము, కొన్ని చెప్పినా కూడా అవి అవని చెప్పడం కూడా అనవసరం అనుకుంటాం. అందుకని చెప్పి ఏంటంటే ఎవరికి వాళ్ళు టైం అనేది చాలా ప్రెషస్, ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. అలాంటి టైంలో మనం ఎంత అవసరం అని చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకంటూ మన వాళ్ళందరూ వస్తారు, అందరూ కలిసి చేస్తారు. నేను ఫ్రెండ్షిప్ కూడా చాలా లైక్ చేస్తాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రెండ్సే అసలు ముందు ఇమీడియట్గా వచ్చి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలు అక్కడ 2-3 ఉన్నాళ్ళు వచ్చారు, కానీ ఫ్రెండ్స్ వచ్చి అసలు వాళ్ళే ముందు మనీ అంతా వాళ్ళు. ఇప్పుడంటే ఏటీఎం కౌంటర్లో అట్లా 50,000 అట్లా తీయచ్చు, అప్పుడు లేదు 1,500. అందరూ కలిసి తీసి ఆ డబ్బు తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొని ఇచ్చొచ్చారు మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు కూడా మనం హెల్పింగ్ నేచర్ అనేది కష్టంలో ఉన్నప్పుడు చేసింది ఎప్పుడు ఉంటుంది. మనం చేసిన మంచి దేవుడు ఆ రూపంలో ఏదో ఒక రూపంలో ఇస్తారు నిజంగా. అందుకని మనం ఏంటంటే సమస్య రాగానే డాక్టర్ రాలేదని నేను అనుకోలే. ఎందుకంటే ఎంత దూరంలో ఉన్నారు, వాళ్ళకి వెహికల్ ఉంటుందో లేదో ఇవన్నీ ఉంటాయి. అట్లా మనం ఏంటంటే మనం కూడా అండర్స్టాండింగ్ ఉండాలి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా అనేది నా అభిప్రాయం అండి. అట్లా ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సూపర్, నిజమమ్మా. అది చిన్న విషయం కాదు, మీరు చెప్తుంటేనే. నీళ్ళు చూసారు ఇంకా ఆపరేషన్ అవ్వలేదు, ఇక్కడ నుంచి ఇలా కోసేసి, అంటే ఇట్లా ఉంది కదా, స్టార్ టైప్ రేకు ఇట్లా కట్ చేసేసింది. ఇటు ఇట్లా నోస్ కట్ అయిపోయింది, ఇలాగొచ్చి కన్ను ఇట్లా కట్ సపరేట్ కింద వేలాడింది. ఇక్కడ పెద్ద హోల్, ఇక్కడ కట్టే మొత్తం కండ అంతా కట్టిపోయి. అక్కడ ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు చాలా గొప్పగా చేశారు. వాళ్ళు చాలా బాగా చేశారు. పేరు గుర్తుంటుంది, డాక్టర్ అనంతేశ్వర గారిని బెంగళూరులో ఆయన చేశారు 20 years బ్యాక్. ఇది ఎవ్వరు చూడరు, పిల్లలు కూడా చూడలేరు. ఒక రాక్షసి మొహంలా ఉంటుంది. ఇంత హోల్ ఇక్కడ ఎంత ఓపెన్ అయిపోయింది. ఇది కలుస్తుంది అని అనుకోలేదు అసలు. అలాంటిది చాలా గొప్పగా చేశారు నాన్న. మామూలుగా చూసినప్పుడు ఇది పైకి వెళ్ళిపోయింది, ఈ కిందకి వచ్చేసి మధ్యలో అయిపోయింది. కట్ అయిపోయింది, స్కిన్ అంతా పోయింది, అంత కట్ అయిపోయింది మొత్తం. చూసి ఇంకా ఆపరేషన్ చేయాలి అవ్వలేదు. నేను చూసాను ఇంకా ఏం మన ఊరికి లైఫ్ సేవ్ అయింది కదా, అంతే కదా. ఇది మాత్రం భయంకరంగా కోలుకోదు. ఎందుకంటే నేను చూసా ఇది ఇటు ఎక్కుంది, ఇటు వచ్చేసి ఇటుకుంది, ఇదంతా అయిపోయింది. పళ్ళు కింద పైన పళ్ళు ఇలా కనబడుతుంది. 8 months నేను ఐఎమ్ అనేబుల్ టు ఓపెన్ మై ఐ అన్నమాట. రే ఆఫ్ లైట్ కూడా చూడలేను 8 months వరకు. అంత కట్ అయిపోయింది, అక్కడ కట్ అయిపోయింది. కానీ నిజంగా అప్పుడు ఫ్రెండ్స్ ఇట్లాగా చిరంజీవి గారి ఫ్యాన్స్ అసలు ప్రతి ఒక్కళ్ళండి. బ్లడ్ కావాలి, ఓ నెగిటివ్ బ్లడ్, తను ఓ నెగిటివ్, తను నేను ఓ పాజిటివ్. అమ్మ వాళ్ళ మరి ఎట్టి నుంచి వచ్చిన నెగిటివ్ వచ్చింది దానికి. ఓ నెగిటివ్, ఆ ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంటే మరి అప్పుడు నేను చిరంజీవి గారి దీంట్లో బ్లడ్ బ్యాంక్ విన్నాను. నేను చీఫ్ కోఆర్డినేటర్ ఉన్నాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి. ఆవిడ వెంటనే ఇక్కడి నుంచి అరవింద్ గారికి ఫోన్ చేసి అక్కడ చెప్పారు, అలర్ట్ చేశారు. చేసి వాళ్ళందరూ వచ్చేసి మొత్తం బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళందరూ. మీరు చెప్తుంటేనే ఎంత భయంకరంగా అసలు ఎలా ఫేస్ చేశారా మీరు అనిపిస్తుంది. చాలా భయంకరం అమ్మా. నిజంగా మీరు చెప్పింది చూస్తూ ఉంటే అది టఫెస్ట్ లో అసలు ఆ పదం కూడా సరిపోదేమో. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్, మీ విల్ పవరే మిమ్మల్ని ఈ రోజు ఇలా కూర్చోబెట్టింది. సార్ మీకు ఏమనిపించింది సార్ ఒక్కసారి అమ్మని అలా చూసేసరికి? చాలా బాధ అనిపించిందండి. అసలు ఇంకా ఎంత బాధ అనిపించిందంటే, ఒక భర్తగా తన ముఖం నేను చూడాల్సింది తప్ప పిల్లలు కూడా చూడలేరు, వాళ్ళకి చూపించలేని ముఖాన్ని. అంతే అంటే ఏం చేస్తుంది, మైండ్ బ్లాంక్ అయిపోయింది. నాకు మైండ్ కొన్ని సందర్భాల్లో మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ బ్లాంక్ అయిపోయింది నిజంగా. నాకు అలాంటివి చాలా రేర్ సిచ్యువేషన్లో అలా ఉంటుంది. అప్పుడు అలా జరిగింది, చూడలేరు అన్నట్టు. అంత భయంకరంగా
కానీ అక్కడ లోకల్ గవర్నమెంట్ తన ఫ్రెండ్స్ తక్కిన వాళ్ళు వాళ్ళ హెల్ప్ చేయబట్టి ఎవరూ లేవు కదా. మేము తన దాలుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఫ్రెండ్స్ వాళ్ళే ఇంకా మళ్ళీ అయితే మాకు దూరంగా బంధువులు లేని వాళ్ళు వాళ్ళ పిల్లలు కాస్త చూశారు అంతే. అంతా బయట దాదాపు రోజంతా అందులో క్రిటికల్ సిచ్యుయేషన్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డబ్బులు కావాలి, తను చేయాలి, అన్నీ చేయాలి, అంతా వాళ్ళు అది. అందుకనే మనం మంచితనంతో ఉంటే Correct, sir. తప్పకుండా మనకి ఆదుకునే మనుషులు వస్తారు. ఏ తెలియని వాళ్ళు కూడా ఆదుకుంటారు. అదే మనిషికి కాస్త నిజాయితీ కావాలి. అందులో మీ Service ఫ్యామిలీలో కూడా ఒక్కరు కాదు, అందరూ మనసున్న మహారాజులు, మనసున్న మహారాణులు. అందుకే భగవంతుడు ఏదో ఒక రూపాన మీకు ఆ విల్ పవరే నిజంగా మిమ్మల్ని ఈ రోజు ఇలా కూర్చోపెట్టినందుకు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే. సార్, సక్సెస్ఫుల్ మ్యారేజ్ కి డెఫినేషన్ ఏం చెప్తారు సార్ మీరిద్దరు? సక్సెస్ మ్యారేజ్ అనేది మాది ముఖ్యంగా కావాల్సింది అండర్స్టాండింగ్, కోఆపరేషన్. ఈ రెండు ఉండాలి. అండర్స్టాండ్ చేసుకోవాలి, కోఆపరేషన్ కావాలి, అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ చాలా కావాలి. మూడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన జీవితాంతం కలిసి ఉండాలి అనేది మాత్రం బేసిక్ గా అది ఉండాలి. ఎన్ని ఇచ్చినా ఇద్దరి మధ్య ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇచ్చినా సరే మనం కలిసి ఉండాలి అనే దాంట్లో మాత్రం రాజీ అనుకోవచ్చు. అది మనకు కలిసి ఉండాలి అనేది తప్పకుండా ఉండాలి. అది ముఖ్యమైనది. మరి ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ తిట్టుకోవచ్చు, అనుకోవచ్చు, కానీ జీవితానికి కలిసి ఉంటాం కనుక నోరు కొన్ని ఒప్పుకోవాలి, నోరు ఉండాలి. ఆ కలిసి ఉండడం అనేది మాత్రం ప్రతి జంటకి ఉండిచారు. కానీ ఈ రోజుల్లో అసలు ఎంత తేలిగ్గా డైవర్స్ చేసుకుంటారండి. ఎంత అసలు అసలు ఏమైనా ముందా ఆ సిల్లి కాజెస్ అనమాట. ఎందుకంటే అది రోజు చూస్తుంటాను నేను. ఏమి ఉండదు, అబద్ధాలు కూడా చెప్తారు. పైగా చాలా అబద్ధాలు చెప్పేసేసి వాళ్ళకి మనసులో ఏముంటుంది కానీ వదిలించేసుకోవాలి. ఒకడు మగవాడు ఆడదాన్ని వదిలించారు, ఆడదాన్ని మగాడిని వదిలించేసుకోవడం అనే మెంటాలిటీలో ఆ అబ్బాయి లేనిపోయిన సృష్టించి మాట్లాడడం కూడా ఉంటుంది అనమాట. కానీ దానికి తగ్గట్లుగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అంతేగాని అమ్మ సర్దుకోవాలని లేదా అబ్బాయి కూడా సరేలే నాయన మాకు కొద్దిగా అయిందిలేని తాను తప్పు తన మీద చేసుకొని కానీ చేయట్లేదు. తల్లి ముఖ్యంగా నేను చెప్తున్నాను, వీటన్నిటికి అమ్మాయి తల్లి కానుకురాదు చెడగొడ్డానికి. తండ్రి పూర్ఫెలు పాపం. మళ్ళీ పెళ్లి చేయాలంటే ఖర్చులంతా వాడే పెట్టుకోవాలి. వాడు ఎక్కడ చేసి ఇప్పుడు ఈ పెళ్లి అంటే కష్టపడతాడు. మళ్ళీ పెళ్లి చేయాలన్నా లేకపోతే ఈ అమ్మాయి గురించి చేయాలా అందరూ వీడే చెప్పి ఎదుర్కోవాలి. అంతే తండ్రి ఏమో నోరు మూసుకుంటాడు, తల్లి ఏమో ఆ కూతురికి ఏమో సపోర్ట్ చేస్తుంది. ఉండొచ్చు వాడు కొంత దుర్మార్గంగా ఉండొచ్చు, లేదా సపోర్ట్గా లేకపోవచ్చు అన్న సరే అది పరిష్కరించడం ఏం చేయాలి. కానీ ఇమ్మీడియట్గా డైవర్సే ఇమ్మీడియట్గా విడగొట్టేయడమే సొల్యూషన్ అయిపోతే అది లైఫ్ కాదండి. అది అంటే తల్లి ఎప్పుడు కూడా కూతురికి పాజిటివ్ మెసేజ్లు ఇవ్వాలి. అది అంతేగాని నెగిటివ్ డెసిషన్స్ తీసుకుని చెప్తూ ఉంటే గనక వాళ్ళ ఆలోచించే విధానం మారిపోతూ ఉంటుంది. సూపర్, నిజం. అదైతే మీరు చెప్పింది కరెక్ట్. లేదు పెళ్లి అనేది చేసుకోకుండా ఉండాలి. పెళ్లి చేసుకుని మాత్రం ఇదని చెప్తాం. పెళ్లి చేసుకోకుండా లివింగ్ టుగెదర్ ఉంది, లివింగ్ టుగెదర్ ఉంది, పిల్లలు కానీ చేయండి. అందుకే పెళ్లి చేసిన తర్వాత పెళ్లి అనే దాని వ్యవస్థను మాత్రం వీళ్ళు ఇలా భంగపరచకూడదు. ఇక్కడ మాత్రం నేను ఒకటి చెప్తాను, లివింగ్ టుగెదర్ కదా అని పిల్లల్ని కనేసి వాళ్ళిద్దరు కాబట్టి కలిసి ఉంటే కానీ పిల్లల్ని కనకూడదు. ఎందుకంటే పిల్లల్ని కనేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఆర్ఫనేజెస్ లో ఆ పిల్లలు చాలా మానసిక శోభ అనుభవిస్తున్నారు. అందుకని నువ్వు జీవితాంతం ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేద్దాం అనుకుంటేనే పిల్లల్ని కనాలి. లేదంటే కనుక పిల్లల భవిష్యత్తుని పాడు చేయకూడదు. మనం అది ఎప్పుడు ప్రతి వాళ్ళం ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని మనం బాగా చూడాలి. కంటే ఒక్కళ్ళని కానండి, ఇద్దరిని కానండి, ఎంతమంది మీ ఇష్టమైతే కానండి, కానీ వాళ్ళని జాగ్రత్తగా పెంచండి, మీ పర్యవేక్షణలో ఉంచుకోండి. అది మాత్రం ఎంతో మంది పిల్లల్ని చూస్తారు కాబట్టి ఇవే సమస్యలు వాళ్ళ సైకలాజికల్ ఎంతో ట్రామా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయి అమ్మా ఇలాంటివి. సార్, ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు? రెండు స్ట్రాంగ్ అన్నా. అంటే ఎమోషనల్ అనేది ఆన్ ద స్పాట్ డెసిషన్ నాకు చెప్పేయకూడదు. ఎమోషనల్ బాండేజ్ దానివల్లనే స్ట్రాంగ్ బాండేజ్ దెబ్బ వస్తుంది అసలు. ఎందుకంటే ఇమోషనల్గా ఒకరికొకరు గబగబా అనేసుకుంటే ఆ టైంలో అనేస్తున్నా కానీ కామ్ అయిపోవాలి.
అప్పుడు బాండేజ్ అనేది స్ట్రెంగ్థెన్ గా ఉంటుంది. అంటే ఎమోషన్ అంటే అంతేగాని కోపంతో ఎమోషనల్ బాండింగ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదే అంటున్నా, రెండు డిఫరెంట్ ఇది. ఇప్పుడున్న యువతలో సెక్స్ గురించి బిగ్గెస్ట్ మిత్ ఏంటంటారు సార్? ఇప్పుడు సెక్స్ గురించి ఎంజాయ్ చేద్దాం. చాలా ఈజీగా తీసుకుంటారు. సెక్షువల్ రిలేషన్ కానీ చాలా ఈజీగా తీసుకున్నారు. మిత్ అనేది ఏం చేసినట్లయితే వాళ్ళ మిత్ నన్ను అడిగితే మాత్రం ఫ్యామిలీలో సరదాగా అంతే, ఇదే సరదాగానే అని తీసుకుంటారు. లేకపోతే పెళ్ళి అనేది సరదాగా తీసుకుంటారు. అందుకే చూడండి, పెళ్లి నిశ్చయ్యాక పెళ్లి నిశ్చయం సంగీత అయిపోతుంది, ఇంకోటి అయిపోతే పెళ్ళి అయిపోతుంది, నాలుగోది డైవర్స్. మంచిగా సంగీత వీడియో పిక్చర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి. అవును, ప్రీ వెడ్డింగ్ షూట్స్, షూట్, పెళ్లి షూట్, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ కూడా పెళ్ళలాగానే, చివరికి డైవర్స్ కూడా ఒక షూట్. ఇది పెళ్ళి అంటే. పెళ్ళి అంటే కేవలం ఒక సరదా కింద అయిపోయింది. పెళ్ళి అంటే సరదావే. సంగీత వెడ్డింగ్ షూట్స్ సరదా అనమాట. సరదాలు ఎప్పుడు ఒకటిలాగా ఉండవు కదా. జీవితం అనే పెళ్ళి అనేది సరదాగా తీసుకుంటున్నారు, నిజంగా సరదాగా తీసుకున్నారు. అంతేగాని వాళ్ళు ఎంతవరకు వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉంది ఏం చేశారు కాదు. పెళ్ళిని మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఆ బంధం మాత్రం గట్టిగా ఉండి తీరాలి. మూడు ముళ్ళ బంధం అని అంటారు కదా, మూడు ముళ్ళ బంధం అనేది లెక్క లేకుండా. అవును సార్. సార్, కపుల్స్ మధ్యలో ఇంటిమేసీ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? ఇంటిమేసీ తగ్గిపోవడం కాదంటే వాళ్ళు మధ్య తగినట్టు టైం లేకపోవడం, టైం పెట్టలేదు. మొబైల్ ఒకటి చాలా పెద్ద కారణం. ఉన్న టైంలో మొబైల్ అంటే టైం లేదు మాట్లాడుకోవడానికి, అక్కడ బయటకు వెళ్ళడానికి. అందుకనే ఇంట్లోకి వచ్చాక భర్త ఇంటికి వచ్చినా కూడా ఈ పిల్లలు మాట్లాడి కూర్చుంటుంది. ఇద్దరు వాళ్ళ కుర్చీలో తను మాట్లాడితే తను మాట కూర్చొని. ఇంకెక్కడ ఉన్న టైం అంతా మొబైల్ ఇంటిమేసీ ఎక్కడి డెవలప్ అవుతుంది. అసలు మ్యారీడ్ లైఫ్లో ఇంటిమేసీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటిమేసీ అయితే లేకుండా పోయింది. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ చూడకూడదు. సినిమా సీరియల్స్ ఒకటి న్యూసెన్స్ అది పెట్టుకుని అది కూర్చొని చూస్తుంటుంది. ఆమె ఈ మొగుడు గతిలేక వాడు కూడా చూస్తూ కూర్చోవాలి. ఎందుకంటే మధ్య మాట్లాడవు. అది చూస్తుంటే మధ్య మధ్య అంటారు కదా, అంటారు. అంచేత ఆ సీరియల్స్ ఒకటి 24 గంటలు సీరియల్స్ అనేవి. అదే వీళ్ళింట్లో ఆడవాళ్ళకి మాకున్న కొద్ది టైము రిలాక్సేషన్ ఇవి అంటారు. ఉండలేదు సరే కరెక్టే. రోజంతా ఆవిడ ఇంట్లో ఉంది, వీడు బయట తిరిగి వచ్చాడు. వీడు ఒకటి నేను రోజంతా బయట తిరిగి వచ్చాను కదా, పెళ్ళంతా నా ఒక్కరు మాట్లాడి వీడు అనుకుంటాడు. ఆవిడ రోజంతా పనిచేసాక నాకు రిలాక్సేషన్ ఇది అనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన ఇంటిమసీ లేకుండా పోతుంది. అంచేత మొబైల్ ఒకటి, సీరియల్స్ ఒకటి, లైఫ్ స్టైల్. అందుకని మ్యారీడ్ లైఫ్లో కావాల్సింది రొమాంటిక్ థాట్ కావాలి, రొమాంటిక్ టచ్ కావాలి, రొమాంటిక్ టాక్ కావాలి. థాట్ టాక్ అంచేత ఆల్వేస్ వైబ్రెంట్గా ఉండాలి. రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉండాలి. ఆల్వేస్ రొమాంటిక్ వైబ్రెంట్ పని పట్ల ఉండాలి. ఊరు కబుర్లు చెబుతుంది జోక్స్ కాదు. మనసులో మాత్రం అండర్ కరెంట్ తప్పకుండా రొమాంటిక్ వైబ్రేషన్స్ ఉండాలి. అది అవసరం వచ్చినప్పుడు ఇమీడియట్గా అది పనిచేయాలి. ఆ ఇన్స్టింక్ట్ పనిచేయాలి. మా భార్య చక్కగా చీర కట్టుకున్నాకోండి, చీర కట్టుకుంటే అబ్బా ఈ చీరలో ఎంత అందంగా ఉంది, నువ్వు కట్టుకోబోయే చీరకి అందం వచ్చిన అనాలి. ఆటోమేటిక్ ఊరికే కాదు, స్పాంటేనియస్గా రావాలి. అది వాడు రొమాంటిక్గా వైబ్రెంట్గా లేకపోతే రాదు. ఈమెమో ఇలా తిరుగుతుంటే పక్కన మొగుడు. ప్రతి స్త్రీ కూడా ముగ్గురు మెచ్చుకోవాలనుకుంటుంది. ప్రతి భార్య అనుకుంటుంది ఎలాంటి వాడు కరెక్ట్ గారి భార్య అని అనుకుంటుంది. కనీసం ఈ చీర బాగుంది, డ్రెస్ బాగుంది, ఇది బాగుంది అని అనొచ్చు కదా. ఈ సన్నాసేమో టైం చూపిస్తుంది పెట్టదు, కనీసం అనడు. ఎందుకంటూ రొమాంటిక్గా వాడు మైండ్ వైబ్రెంట్గా ఉండదు కనుక. అందుకని వైబ్రెంట్గా ఉండమంటే చూసి మాటికి వచ్చేసి ముద్దులు పెట్టేసుకుని కౌగులించుకుని హక్ చేసేసుకుని చేయమని కాదు, ఆ మనసులో ఉండాలి. ఆ టైం వచ్చే టప్ అనేది బయటపడాలి. వాడు ఎవరిదైతే రొమాంటిక్ వైబ్రెంట్గా ఉంటుందో వాడు ఎంత స్ట్రెస్లో ఉన్నా ఆ రొమాంటిక్ వైబ్రేషన్ అండర్ కరెంట్గా ఉండి తీరాల్సిన అంటాను నేను. అప్పుడే వాడు ఫ్యామిలీ లైఫ్ ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. లేకపోతే వాడు ఎందుకు పని రాకుండా యాంత్రికంగా తయారైపోయి చివరికి ఎందుకు పని రాకుండా పోతాడు జీవితంలో రొమాంటిక్ ఫీలింగ్స్ లేకపోతే, రొమాంటిక్ టాక్ లేకపోతే, రొమాంటిక్ వైబ్రెంట్ లేకపోతే
ఆ జీవితం అంతా బాధామయంగా ఉంటుంది. వాడికి ఎంత డబ్బు ఉండొచ్చు, ఎంత హోదా ఉండొచ్చు, ఎంత డబ్బు ఏదైనా ఉండొచ్చు, వాడి జీవితంలో మాత్రం ఉండొచ్చు ఆనందాన్ని పొందలేడు. డబ్బు లేని వాడైనా సరే, పెద్ద హోదాలు ఏం లేకపోయినా సరే, ఏమి లేకపోయినా సరే, వాడు ఎవడైతే చక్కగా వైబ్రెంట్గా ఉంటాడో హాయిగా ఎంజాయ్ చేస్తారు జీవితాన్ని. అంచేత జీవితం ఆనందం అనేది డబ్బుతో లేదు, జాబ్తో లేదు, హోదాతో లేదు. మీరు అనుకుంటారు డబ్బుతోనే. డబ్బుతో వాళ్ళు ఎంతమంది వాళ్ళు లేని పంపించి అన్ని బాధలు పడుతుంటారు, ఇంత తెలియదు. అది కానీ ఉన్నదాన్ని చక్కగా చేయాలి. అంటే మనసుని రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉంచుకోండి. రొమాంటిక్ ఎప్రిసియేషన్ అనేది కావాలి. ఆ ఎప్రిసియేషన్ అనేది భార్యాభర్తల మధ్య లేదు, ఉండటం లేదు. పూర్వకాలం ఉండటం లేదు. అది ఉండాలి. ఎందుకు లేదంటే ఆ అరగతి లేక ఇంటిమసీ లేదు. మీరు అన్నట్టు ఒకరికొక టైం అంటే అది ఇంటిమసీకి ఎంత ఉందో చూడండి. ఈ ఇంటిమసీ వైబ్రేషన్ అనేది ఇద్దరు శారీరంగా కలిసినప్పుడు ఆ 4 వాళ్ళ బెడ్రూమ్లో ఆ 4 సెన్సేటివ్ ఫోకస్తో వీళ్ళు చక్కగా హాయిగా జీవితాన్ని అనుభవిస్తారు. చక్కగా అసలు అక్కడ కూడా మెకానిక్ లేనియే, ప్రతిదీ యాంత్రికమే, అంతా యాంత్రికమే. ఒక వేశ్య ఎలా అయితే ఊళ్ళో అప్పగించి చేసుకొని ఉండండి చూడుకుంటుందో, అలాగే ఇప్పుడు మూడు పిల్లల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. అంటే ఒకటండి, మనం ముఖ్యంగా ఏంటంటే వైవాహిక జీవితం అంటే కనుక భార్యాభర్తలు ఇద్దరూ కూడా మాట్లాడుకునే సమయం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కువగా మొబైల్స్ వచ్చిన తర్వాత ఏంటంటే దానిలోనే సోషల్ మీడియా కూడా చాలా, యూట్యూబ్స్ కానీ ఫేస్బుక్స్ కానీ చాలా రకరకాల సోషల్ మీడియా ఇది ఇంపాక్ట్ సామాన్యుల మీద కూడా చాలా ఉంది. ఇప్పుడు ఫోటో తీసుకుంటా, గంటకి ఫోటోలు పోతాయి అని చెప్పి మళ్ళీ గంటకి ఫోటోలు తీసి పెట్టడం అదొక మేనియా లాగా అయిపోయింది. అలాగే రీల్స్ అంటున్నారు. ఇట్లాంటివన్నీ రావడం వల్ల ఏమైందంటే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ మదర్కి కూడా తగ్గుతోంది. పిల్లల గురించి కూడా పట్టించుకోకపోవడంతో పిల్లలు కూడా ఒక రకంగా ఒక వాళ్ళ అంటే మా మనోభావాలు, మా అమ్మ నాకేమీ చేయలేదు, మా అమ్మ నాకేం చూడలేదు, వారానికి ఒక రోజు మనం వాళ్ళకి చేయడం కాదు, ఒక ప్రేమగా మాట్లాడి వాళ్ళతో కొంచెంసేపు కూర్చుని మాట్లాడగలిగే టైం మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనకేంటంటే జీవితంలో చక్కగా సుఖంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాము. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చుని మాట్లాడడం, వీక్లీ వన్స్ అన్నా ఊరినే జస్ట్ కలిసి ఎక్కడికి బయటకు వెళ్ళాలంటే పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళడం, ఇట్లా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే కుటుంబం అనే చక్కగా హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండడానికి అవకాశం వస్తుంది. నిజంగా మీ ఇద్దరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడున్న దాంట్లో మీరు చెప్పినవన్నీ కరువు అయిపోయాయి కాబట్టి ఇలా అయిపోతున్నాయేమో, ఫ్యామిలీస్ అన్ని విచ్ఛిన్నమైపోతున్నాయి. సార్, మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా ఒక సైలెంట్ అండర్స్టాండింగ్ మూమెంట్ అనేది మీకు గుర్తుందా? అవి మామూలుగానే ఉంటాయండి. మామూలుగానే ఉంటాయా? మామూలుగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి భార్యాభర్త మధ్య ఖచ్చితంగా ఉంటాయి. నా వెంట అంటారు కూడా, నువ్వేమంటావు నాకు తెలుసు అని వేస్తారు. మావిడ అంటుంది, మీరు ఏమంటారు నాకు తెలుసు అంటుంది. అది మామూలు డైలాగ్. మావిడ నువ్వేం చేస్తావు నాకు తెలుసు నేను అంటాను. మధ్యలో డైలాగ్, కామన్ డైలాగ్స్, కామన్, చాలా కామన్. అది ఎప్పుడు ఉంటుంది? అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, ఒకటే రంగా ఆలోచిస్తారని వాళ్ళు ఆలోచించాలని తెలిసినప్పుడు అవి ఉంటాయి. మన యాటిట్యూడ్ బట్టి వాడు యాటిట్యూడ్ అండర్స్టాండ్ చేస్తుంది. చెప్పకుండానే అర్థం చేసి ప్రతి వాడికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. నాకు ఒక యాటిట్యూడ్, మీకు ఒకటి, తనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ యాటిట్యూడ్ బాగా అర్థం అంటే చేసుకుంటే అలవాటు పడిపోయి జీవితంలో ఇన్నేళ్ళు అయిన తర్వాత మనకి ఎవరు ఉంటారు వాళ్ళ ఈ విషయానికి వాళ్ళు ఎలాంటి ఆన్సర్ చెప్తారని మనం ఊహించుకోగలుగుతాం. అది ఒక్కొక్కసారి సర్ప్రైజ్ లాగా డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు. అంతేనా? ఉండొచ్చు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది కదా ఆన్సర్. అవును. యాప్టిట్యూడ్ కూడా ఒకటి ఉంది. యాప్టిట్యూడ్ కూడా, యాప్టిట్యూడ్ బట్టి కూడా అసలు ఉంటుంది. యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్. కొన్ని టేస్ట్లు ఉంటాయి. నా టేస్ట్ వేరుకుంటే తన టేస్ట్ వేరుగా ఉండొచ్చు. టేస్ట్ వేరుకుంటే ఎందుకు? అమ్మా, డాక్టర్ గారికి మీరు చెప్పాలనుకునే ఒక హార్ట్ ఫెల్ట్ మెసేజ్ మా ముందర. ఎప్పుడు జీవితాంతం ఇట్లాగే ఉండాలి. చూడండి చూడండి, వారిని చూస్తూ చెప్పండి. అందరినీ చక్కగా మన కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఉండేటట్లుగా, మన పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టుగా మనం ఎప్పుడు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా చూసారా మీరు, అందరి గురించి కోరుకుంటున్నారు. నేను డాక్టర్ గారి గురించి అడిగా. అంటే డాక్టర్ గారు ఉంటేనే కదా అందరం అనేది. నిజంగా అదే మీకున్న మనసు అది అనమాట. మీ జీవితంలో రష్మి గారి పాత్ర ఒక్క మాటలో చెప్పండి, ఇన్నేళ్ళ మీ వైవాహిక జీవితంలో. మా నాన్నగారు మా అమ్మ నేను అర్ధాంగి కాదు పౌనాంగి అని.
పౌర్ణాంగి. పౌర్ణాంగి అంటే 3/4 అని. మా నాన్నగారు మా అమ్మని మా అర్థం కాదు పౌర్ణాంగి అని. పౌర్ణాంగి అంటే 3/4 అన్నమాట. 3/4 3/4. అంటే 30 వంతు ఒక పావు వంతే నాన్నగారు. అలాగే నేను కూడా మా ఆవిడని అలాగే అర్థం కాదు పౌర్ణాంగి అంటున్నాను. సూపర్. నిజంగా అందుకే మిమ్మల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనాలేమో. ఇద్దరం ఈక్వల్స్ అనుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పటి మ్యారీడ్ కపుల్ కి మీరిద్దరూ ఒక పవర్ఫుల్ అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? నేనైతే ఒకటే చెప్తాను, జీవితంలో అడ్జస్ట్మెంట్ ఉంచుకోండి. పక్క వాళ్ళు ఎవరో చెప్పారని వాళ్ళ మాటలు నమ్మి మీ ఇద్దరు ఏమనుకున్నారో అది చేయండి. మీ కుటుంబాన్ని పిల్లల్ని బాగా చూసుకోండి. పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకోండి. వాళ్ళు పిల్లలకి మంచి నేర్పగలుగుతారు. ఎక్కడైతే బోత్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తారో తప్పనిసరిగా పేరెంటల్ కేర్ ఉండాలి. కాబట్టి వాళ్ళు అది మిస్ అయిపోకుండా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండి పిల్లలకి చూస్తూ ఉంటే ఎక్కువ బాగుంటుందని మా అనుభవంతో మేము అన్నీ కూడా, మాకు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము ఇంతమందిని మా ఇంట్లో ఉన్నారు అంటే పెద్దవాళ్ళ ప్రభావం మా పిల్లల మీద ఉంది, మా మనవాళ్ళ మీద కూడా ఉంది. సార్ మీ సార్ దీంతో తను ఏం Same. చెప్తున్నది? అమ్మ ఏది చెబితే అదే సార్. అంతే కదా. సో మీరిద్దరు మాకు ఇంత టైం ఇచ్చినందుకు, విజయవాడ నుంచి వచ్చి ఇన్ని గంటలు పొద్దున్న నుంచి ఇప్పటి దాకా అండి ఇంత టైం అయింది. ఎక్కడ అలసట అలుపు అనేది ఎక్కడ వీరి ఫేస్ లో కనిపించట్లేదు. ఫ్రెష్ గా ఉన్నారు. అదే స్మైల్, వచ్చినప్పుడు ఎంత స్మైలీగా ఉన్నారు ఇప్పుడు కూడా అంతే స్మైల్ తో ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. Thanks థ్యాంక్ యూ అమ్మా. సార్. Thank you అండి. మేము కూడా వెరీ గ్రేట్ఫుల్ టు సుమన్ టీవీ. ఆ. చక్కగా ఎంతో ఆదరించి మమ్మల్ని ఇంత ఇదిగా చేసినందుకు సుమన్ టీవీకి ఇప్పుడు దీన్ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా పేరు పేరున టీం అందరికి కూడాను మా ఇద్దరి తరఫున, మా అమ్మాయి, మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ.